ఆ ప్రాంతంలో ఈ రోజు రోజుకి ఉద్యమం ఉధృతి అనేది వీళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఆ రోజుల్లో వీపీ సింగ్ ప్రభుత్వం, చంద్రశేఖర్ ప్రభుత్వం మాట్లాడితే ఎన్నికలు వచ్చేవి. ఎన్నికలు వస్తే వీళ్ళ అవసరాలు పెరిగిపోతాయి కదా. అప్పుడు మళ్ళీ అయోధ్య మాట్లాడతారు. మీరు చూస్తే అయోధ్య ఉద్యమ చరిత్రలో ఆ శిలాన్యాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని ఎన్నికలను దృష్టిలో పెట్టుకు చేస్తారు వీళ్ళు. ఓకే. ఎన్నికలకు వాడుకోవడానికి. ఇది జరిగిపోతుంటే ఈయన దానిపైన వద్దు 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 అని చెప్పేవాడు. ఆయన ఆ రోజుల్లో చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, ఇప్పటికి కూడా మనకు ఆ వీడియో ఇంటర్వ్యూలు దొరుకుతాయి. ఆయన ఏం చెప్పాడంటే డబ్బులు విచ్చలవిడిగా వసూలు చేసి వాడుతున్నారు. అయోధ్య ఆలయం అనేటువంటిది ఒక ఆలయం. మన యాదగిరిగుట్ట ఆలయం, మన భద్రాచల ఆలయం, లేకపోతే పూరి జగన్నాథ్, అక్షరధామ ఆలయాలు చాలా వైభవంగా ఢిల్లీలో వాటిలో గొప్పగా స్టోన్తో కడుతున్నారు కదమ్మా. అలాంటి ఆలయమే కదా ఇది కూడా, అంతే కదా. ఒక ఆలయం, కానీ చరిత్రలో ఇంత డబ్బు ఏ ఆలయానికి ఇప్పటిదాకా వసూలు చేయలేదు. ప్రతి ఊర్లో వసూలు చేశారు, ప్రతి గ్రామంలో వసూలు చేశారు, ప్రతి అపార్ట్మెంట్ దగ్గర వసూలు చేశారు, ప్రతి నగరంలో వసూలు చేశారు, ప్రపంచవ్యాప్తంగా వసూలు చేశారు. వసూలు చేసిన వాళ్ళు ఎవరు? ఒకటే సంస్థ. వసూలు చేసిన వాళ్ళు ఎవరు? వేరే వాళ్ళు కాదు, సంఘ పరివార సంస్థలు చేసినాయి. ఆ డబ్బులకి లెక్కలు లేవని ఆ రోజు నుంచి చెప్తున్నారు అంటున్నాను నేను. ఇవాళ కాదు, ఆ రోజు నుంచి చెప్తున్నారు. ఈయన ఆ రోజు చెప్పే డబ్బులు వసూలు చేస్తున్నారు, లెక్కలు లేవు. ఇటుకలు తెస్తున్నారు, ఇటుకలకు లెక్కలు లేవు, వాడేసుకుంటున్నారు. ఈ శిలాన్యాస్ పేరు మీద ప్రతి ఊర్లో ఇటుకలకు పూజలు చేసి పంపించారు. ఆ పూజలతో పాటు ఉత్త ఇటుకలు కాదు, డబ్బులు కూడా పెట్టు. నా వంతుగా ఈ డబ్బులను ప్రతి ఇంట్లో ఇచ్చేవారు. ఆ డబ్బులకి ఏ లెక్కలు ఇప్పటిదాకా లేవు అని. ఆలయం తర్వాత లెక్కలు కాదు, అప్పటి నుంచి చెప్తున్నాడు నేను ఈ లెక్కలని. ఈ మనిషి ఏమని చెప్పాడంటే ఈ ప్రాంతంలో, అంటే ఆ ప్రాంతంలో నేను ఇందాక చెప్పాను మత సామరస్యానికి పుట్టినిల్లు అని, చాలా చాలా ఆలయాలని నవాబులు కట్టించారు. కొలగొట్టడం కాదు, కట్టించిన వాళ్ళు. అది అవధ్ సంస్థానంలోకి వస్తుంది. అవధ్ సంస్థానంలో వాజిద్ అలీ షా అని నవాబు గారు కృష్ణుడి మీద పాటలు రాసి డ్యాన్స్ చేసేవాడు, గొప్ప కవి అని, గొప్ప కళాకారుడు. ఎవరికి తెలియదు ఇవన్నీ కూడా. బేగం హజరత్ మహల్ అని మనకి ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో ఏ విధంగా ఝాన్సీ లక్ష్మీబాయి ఉందో అదేవిధంగా బేగం హజరత్ మహల్. అంటే బేగం హజరత్ మహల్ గురించి తక్కువ తెలుసు, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఎక్కువ తెలుసు, అంతే మనకి. ఈ ఝాన్సీ లక్ష్మీబాయితో పాటు ఉండేటువంటి ఆమె చెలికత్తుల్లో కూడా చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు, సైన్యాధిపతులు ముస్లిమ్స్ ఉన్నారు. అలాగే బేగం హజరత్ మహల్తో పాటు ఉండేటువంటి వాళ్ళు హిందూ సుబేదారులు ఉన్నారు. అంటే హిందువులు ముస్లింలు కలిపి ఉండేవారు ఆ ఉద్యమంలో. అంచేత ఈ ప్రాంతంలో హిందూ ముస్లింలు కలిపి ఉండేటువంటి సంస్కృతి అప్పటి నుంచి ఉంది. ఇది చెడగొట్టడం మొదలుపెట్టారు. ఈయన ఆ రకమైనటువంటి విజ్ఞప్తి చేశాడు ఈ మహానుభావుడు. ఇంకో మాట అన్నాడు, 50 మంది పూజారులను చంపేశారు వీళ్ళు. 50 మంది పూజారులు, అది కూడా ఇప్పుడు కాదు, 89-90లో చెప్పాడు ఇది. ఇప్పటికే 50 మంది పూజారులను చంపారు. నేను ఇంకా బతుకున్నానంటే ఆశ్చర్యం. నన్ను ఎప్పుడు చంపుతారో తెలియదు అన్నాడు. నాకు తెలియదమ్మా 50 మంది పూజారులు ఎవరు చంపారు, వాళ్ళని ఎందుకు చంపారు, ఆ విషయాలు ఈయనకే తెలుసు. కానీ ఈయన కూడా చంపేశారు. ఎలా చంపారు? 1990-91లో వీళ్ళు నిర్ణయానికి వచ్చారు. సుప్రీంకోర్టుకి, అఖిలపక్షానికి, అందరికీ వాగ్దానం వచ్చి మోసం చేసి అయోధ్య బాబ్రీ మసీదుని కూల్చారు. ఈ బాబ్రీ మసీదు కూల్చే సమయంలో కళ్యాణ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కళ్యాణ్ సింగ్ గారు 91లోనే ఈయనని అప్రజాస్వామికంగా పదవి నుంచి తొలగించాడు. ఓకే, పూజారి పదవి నుంచి. 80లో కోర్టులో పెట్టిన మనిషిని ఈయన 91లో తొలగించాడు. ఈయన మళ్ళీ కోర్టుకు వెళ్ళిన దాని మీద ఆర్డర్ వచ్చేలోపు 91లో ఈయన చెప్పాడు నన్ను కూడా చంపేస్తారు. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని నాకు మీరు రక్షణ కల్పించండి అని అడిగాడు. ఓకే, చంపేస్తారని చెప్తున్నాడు. ఆయన ప్రమాదం ఉందని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన పెద్ద రాజకీయ విద్వేష శక్తులతో తలపడుతున్నాడు కాబట్టి, చెప్తున్నాడు కాబట్టి ఉన్న విషయాలు ఉన్నట్టు నిజాలు. తనకు ఏ రక్షణ లేదు. కళ్యాణ్ సింగ్ ఈయన పూజారి పదవి నుంచి తొలగించాడు అప్రజాస్వామికంగా. ఆయనకి ఎటువంటి రక్షణ ఇవ్వలేదు. 92లో ఈయన తొలగించారు, 92లో బాబ్రీ మసీదు కూల్చారు, 93లో ఈయన చంపేశారు. 93లో ఈయన అయోధ్యకి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో తన స్వగ్రామంలో ఓ చిన్న గుడిసెలో ఉంటాడు ఈయన. పాపం ఎక్కువ దూరం కూడా కాదు. సాధువు ఎవరు లేరు ఆయనతో పాటు, ఒక్కడే ఉంటాడు. ఆయన చంపడం తేలిక, తుపాకులతో కాల్చి చంపేశారు. కేసు ఏమని రాసుకున్నారంటే ఏదో భూమి తగాదా ఉంది ఈయనకి ప్రత్యర్థులకు ఎవరికో, వాళ్ళు ఎవరు చంపారని రాసుకున్నారు. వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేశారు, శిక్షలు పడ్డలేదు మనకు తెలియదు. అయితే ఇది ఈయన 89-90లోనే ఈ యొక్క కుంభకోణం డబ్బుల గురించి మాట్లాడని చెప్తున్నాను మీకు. 89-90కి ఇప్పటికి ఎంతమ్మ తేడా? 40 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 86-87లో మొదలుపెట్టారు, ఇవాళ 2026కి వచ్చాం. 96, 2006, 16, 20.
40 సంవత్సరాలుగా ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఎన్నిసార్లు వసూలు చేశారు, ఎంతమంది డబ్బులు ఇచ్చారు. పోనీ ఏదన్నా ఒక రాష్ట్రం అంటే దేశవ్యాప్తంగా ఇచ్చారు, పోనీ ఒక గ్రామాలు ఇచ్చారు, పట్టణాలు ఇచ్చారు. శత్రువులు ఈ బీజేపీ పార్టీ వాళ్ళు ఒకళ్ళు ఇచ్చారటి, ఊర్లో వాళ్ళందరూ ఇచ్చారు రాముడు కదా అని. అవును. ఇవ్వకపోతే కుదరదని భయానికి కొంతమంది ఇచ్చారు, ఇద్దామని ప్రేమకి చాలామంది, అభిమానానికి భక్తికి ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఇచ్చారు. వీళ్ళ సంస్థలు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక్క గుడికి వసూలు చేశారు. ఆ రోజు నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కూడా 80-90 వీరు చెప్పారు. అలాగే 1400 కోట్ల రూపాయలు అంటే 2017లో ప్రధానమైనటువంటి శక్తి అయినటువంటి నిర్మోహి అఖాడా చెప్తోంది. ఇది పక్కన పెడితే మీకు మరొకరిని చూపిస్తామమ్మా. విబి గుప్తా గారు, విశ్వబంధు గుప్తా. వీరు 89-90లో ఈయన ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో దానికి అడిషనల్ వారు డైరెక్టర్గా ఉన్నారు. ఈయన చేసిన నేరం ఏమిటంటే, ఈయన విహెచ్పికి నోటీస్ ఇచ్చాడు. మనం డబ్బులే మాట్లాడుకుంటాం కదా, డబ్బుల విషయం చెప్తున్నాను నేను. డబ్బులు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ విషయం చెప్తున్నాను. మీకు వస్తున్నటువంటి విరాళాలకి మీరు ఏ రకమైన లెక్కలు చూపించట్లేదు, పద్ధతిగా మీరు ఏది సబ్మిషన్ చేస్తున్నట్టు ఏమి అనిపించట్లేదు అని వాళ్ళకి నోటీస్ ఇచ్చాడు. ఎంత ధైర్యం, మాకు నోటీస్ ఇస్తావా అని ఈయనకి బెదిరింపులు. చంపేస్తాను నేను ఏమనుకుంటావు నువ్వు అని బెదిరించారు, అల్లరి చేశారు, ధర్నాలు చేశారు, ప్రధాని ఇంటి ముందు కూడా చేశారు. చిట్ట చివరికి ఈయన్ని ట్రాన్స్ఫర్ చేశారు, ఎక్కడికో సస్పెండ్ కూడా చేశారు. అంటే ఈ కుంభకోణం అప్పటిదని చెప్పడానికి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గురించి చెప్తున్నాను నేను. వీరిని ఎవరు బెదిరించారమ్మా? మీరు నక్సలైట్లు వచ్చి బెదిరించారా? ఐఎస్ఐ వాళ్ళు వచ్చి బెదిరించారా? ముస్లింలు బెదిరించారా? ఆయన ఎవరికి నోటీస్ ఇచ్చాడు, వాళ్ళే బెదిరించారు. ఆయన అదే చెప్పాడే. ఈయన ఎవరు చంపేశారు? మేము ఎందుకు చంపేశాము, ఏదో ల్యాండ్ తగాదా అని చెప్తారు కదా. ఓకే, ల్యాండ్ తగాదానే నేను ఒప్పుకుంటున్నాను. మరి రక్షణ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలేదు నువ్వు? నాకు రక్షణ ఇవ్వండి, ఇంతమంది చచ్చిపోయారని చెప్తున్నాడు కదా, ఎవరు చచ్చిపోతున్నారని అడగాలి. ఆయన రక్షణ ఇవ్వాలి. ఎవరికి? అయోధ్యాలయ ప్రధాన పూజారికి. ప్రధాన పూజారి స్థానంలో ఉన్న వ్యక్తికి మీరు ఇలా చేశారు. అలాగే మీరు 1400 కోట్ల రూపాయల కుంభకోణం గురించి చెప్పారు. వీరు జ్ఞానదాస్ గారు. వీరు హనుమాన్ గడి అనేటువంటి ఒక అఖాడాకి ఈ మహానుభావుడు ఈయన అధిపతిగా ఉన్నారు. ఈ స్వామివారు సంత్ జ్ఞానదాస్ గారు. ఈ మహానుభావుడు అఖిల భారత అఖాడాల సంస్థ కూడా అధ్యక్షుడు ఉన్నాడు. చాలా పెద్దవాళ్ళు వీళ్ళు చెప్పారు, ఈ ప్రాంతంలో సైకిళ్ళు వేసుకు తిరిగే వాళ్ళంతా కార్లను బైకులు కొనుక్కున్నారు. ఈ ప్రాంతంలో పూరిగుడిసెల్లో ఉండేవాళ్ళు 3 అంతస్తులు ఇళ్ళు కట్టారు. డబ్బుల మీద డబ్బులు వస్తున్నాయి, మోసం జరుగుతుందని చెప్పాడు. ఈయన విద్వేషం లేకుండా హిందువుల్ని ముస్లింల్ని కలిపి ఈ ఆలయ సమస్యను కోర్టు ఎందుకు పరిష్కరించాలి, ప్రజల యొక్క ప్రేమతో మనమే పరిష్కరించవచ్చు కదా అని ముస్లింలతో చర్చలు కూడా చేశాడు. ఈ చర్చలు విద్వేషం లేకపోవడం వాళ్ళకి నచ్చదు. అంచేత వాళ్ళు ఈయనకి వ్యతిరేకం. పైపెచ్చు ఆలయం డబ్బుల విషయం కూడా అప్పటి నుంచి మాట్లాడుతున్నాడు, ఉన్నట్టు నిజాయితీగా. వీళ్ళంతా కూడా నేను చెప్తున్న వాళ్ళు ఎవరు కూడా ప్రతిపక్ష నాయకులు అఖిలేష్ గురించో సోనియా గాంధీ గురించి నేను మాట్లాడలేదు. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇప్పుడు ఈయన ప్రస్తుతానికి ఉన్నాడు. నేను కూడా మీకులాగా ఆందోళన పడుతున్నాను, ఉంచుతారా చంపేస్తారు. ఇది ఈ వ్యవస్థ ఎంత లోతుగా వెళ్ళింది మీరు చూడండి. అంచేత ఇప్పుడు కూర్చుని ఏదో కెమెరాలు గడ్డొచ్చారు, ఏదో కొన్ని డబ్బులు తీసుకున్నారు. మొట్టమొదటి 200 కోట్లు అని చెప్పారు. ఆ 200 కోట్లు కాస్త ఇప్పుడు ఎక్కడ దాకా తీసుకొచ్చారంటే ఏది 7 కోట్లు 8 కోట్లు అన్నారు. ఇప్పుడు 70-80 లక్షలకు చెప్పి అవే చంపత్రాయ్ కాదండి వాళ్ళ డ్రైవర్ కాదండి ఆయన అసిస్టెంట్, ఆయన ఎవరినో పట్టుకుని అరెస్ట్ దొంగలు దొరికారు అని చెప్పి మనందరం కూర్చొని అమ్మాయి న్యాయం జరిగింది, మోదీ గారు న్యాయం చేశారు, ఆదిత్యనాథ్ గారు న్యాయం చేశారు, వాళ్ళు జైల్లో పెట్టి మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు విడుదల చేసుకుని దాన్ని ఎక్కడ న్యూస్ ఉండదు, ఎవరు పట్టించుకోరు.